హాయ్ ఫ్రెండ్స్, ఇది బూడిద గుమ్మడికాయ వడియాలు పార్ట్ 2 వీడియో అండి. మనం ఇలా మినపప్పుని రాత్రంతా బూడిద గుమ్మడికాయ రసంలో నానపెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇలా ఉంటుందండి. చాలామంది గుమ్మడి రసాన్ని పారబోసి పప్పుని నీళ్లతో నానపెట్టుకుంటారు. కానీ ఇలా బూడిద గుమ్మడికాయ రసంతో పప్పుని నానపెట్టండి. చాలా చాలా హెల్దీ అండి. ఈ గుమ్మడి రసంలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇలా చేస్తే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా రాత్రంతా నానిన పప్పుని తెల్లవారుగానే మళ్ళీ కడగాల్సిన అవసరం లేదండి. ఒక చిల్లులు గంట సహాయంతో పప్పుని ఇలా తీసుకొని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవడమే. అందరూ అనుకుంటారు పప్పు కడగకుండా ఈమె గ్రైండ్ చేసేస్తుంది, స్మెల్ ఏమైనా వస్తుందేమో అని. మీకు అలాంటి డౌట్ ఏమీ అవసరం లేదండి. నేను ఎప్పుడు వడియాలు పెట్టినా ఇలానే పెడతాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి యాడ్ చేసే వాటర్ కూడా మనం పెట్టుకున్న గుమ్మడి రసాన్నే యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. గ్రైండర్లోని పిండిని ఒకసారి మనం ఇలా తీసుకొని టెస్ట్ చేసి చూస్తే పిండి ఇలా ఒక డ్రాప్లా పడాలండి. వడియాల్లాగా స్ప్రెడ్ అవ్వకూడదు. అంటే ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. టూ మచ్ వాటర్ పోయకుండా వడపిండి కంటే కొంచెం లూజ్గా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మెత్తగా రుబ్బుకొని గ్రైండర్ ఆఫ్ చేసుకొని పిండినంతా ఒక గిన్నెలోకి తోడి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల జీలకర్ర, మనం తురిమి పెట్టుకున్న గుమ్మడి గుజ్జు ఉంది కదా, ఆ కూరను వేసుకొని బాగా కలుపుకోవాలండి. 3 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి కావాలంటే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారము, జీలకర్ర, గుమ్మడి కూరు మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని వెంటనే వడియాలుగా పెట్టుకోవాలండి. దీనికోసం ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి గట్టిగా పిండి స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. పొడి క్లాత్ మీద పెట్టకూడదండి, వడియాలన్నీ అంటుకుపోతాయి. ఇలా ఖచ్చితంగా తడి క్లాతే